శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి. చిత్తూరులో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగలా నిర్వహిస్తున్న జనసేన పార్టీ నాయకులు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞం 4వ విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చిత్తూరు నగరం ప్రధాన కూడలి గాంధీ సర్కిల్ వద్ద అందరికీ అందుబాటులో డ్రైవ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు పిఓసి మరియు రాష్ట్ర కార్యదర్శి ఆరణి కవిత, రాష్ట్ర కార్యక్రమ నిర్వహణ కార్యదర్శి ఏకే శర్వణ, చిత్తూరు జనసేన పార్టీ ముఖ్య నాయకులు మురళి, ధీరజ్ దుద్ది, వీరం వినోద్, 32వ వార్డు ఇన్ఛార్జ్ ఆరణి అంజలి, 19వ వార్డు ఇన్ఛార్జ్ వనిత, మురళి, చిత్తూరు జనసేన పార్టీ ముఖ్య నాయకులు డేగల యుగేందర్, ఆవుల రమేష్, జన సైనికులు మరియు పార్టీ శ్రేణులు హాజరయ్యారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు 4వ విడత సభ్యత్వాలు 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రారంభించడం జరిగింది. ఇది ఋతువులో మేము ఇక్కడ చాలా మందికి సభ్యత్వం ఎలా చేసుకోవాలి అని అడుగుతూ ఉండడం వల్ల ఇక్కడ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా సభ్యులుగా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి క్లారిటీ ఇస్తూ ఇక్కడ సభ్యత్వం నమోదు చేస్తూ ఉన్నాం. సభ్యుడిగా జాయిన్ అయ్యే వ్యక్తి ఆధార్ కార్డు, ఒక ఫోటో, 500 రూపాయలు, నామినీ యొక్క ఆధార్ నెంబరు. పవన్ కళ్యాణ్ గారు జనసేన సభ్యుడికి మెంబర్షిప్తో పాటు ఇన్సూరెన్స్ కూడా భద్రతగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి జన సైనికులంతా వాలంటీర్స్తో పాటు ఇక్కడ సమావేశం చేసి మెంబర్షిప్లు చేస్తూ ఉన్నాం. వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది జరుగుతుంది. చిత్తూరులో స్వచ్ఛందంగా ఆటో కార్మికులు కానీ, బీసీ కార్మికులు కానీ, యువత కానీ అందరూ వాలంటీర్గా సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పార్టీ తరఫున సభ్యత్వంలో 20 కోట్ల పైగా అందరికీ చెల్లించడం జరిగింది. 300 పైగా మృత్యువాత పొందిన అమరవీరులుగా భావిస్తున్న మా పార్టీ తరఫున వారు 300 మంది పైగా మరణించారు. వాళ్లకు 5 లక్షల రూపాయలు దాని ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. చిత్తూరు కాన్స్టిట్యున్సీలో తుమిందపాలెంకు చెందిన మన మురుగా కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వడ్డారపల్లిలో చెందిన మన ఆరణి గిరీష్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు.